హాయ్ అండి. ఈరోజు మన పండుగ అయిన తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను తెలుసుకుందాం. తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం, ఉపవాస నియమాలను పాటించడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది. తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే సమస్త పాపాలు తొలగిపోయి కోటి ఏకాదశులు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఈరోజు శ్రీహరిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల అప్పుల బాధలు తీరి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. తొలి ఏకాదశి పూజా విధానం. పీటల అలంకరణ. పూజా మందిరంలో ఒక పీటను పసుపు రాసి అలంకరించి దానిపై శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచాలి. ఆ తరువాత దీపారాధన చెయ్యాలి. దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. పూలు, తులసి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలు మరియు పసుపు రంగు పూలతో పూజించాలి. నైవేద్యం. స్వామికి పాలు, పండ్లు, పాయసం లేదా బెల్లం కలిపిన పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాలి. మంత్రజపం. పూజలో భాగంగా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలను జపించాలి. విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా మంచిది. ఉపవాస నియమాలు. ఆహారం. ఆరోగ్యంగా ఉన్నవారు రోజంతా ఉపవాసం ఉండాలి. ఇది సాధ్యం కాని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. నిషిద్ధ పదార్థాలు. ఈ రోజున బియ్యం, అన్నం, ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం మరియు పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. ప్రవర్తన. కోపం, అబద్ధాలు మరియు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ద్వాదశి పారాయణ. ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం విరమించాలి.